ఇక్కడ ఎలాంటి థర్డ్ పార్టీ యాప్ ఇన్స్టాల్ చేయాల్సిన పనే లేదు. అదే విధంగా ఎలాంటి మెసేజ్ చేయాల్సిన పనే లేదు. మీకు సంబంధించిన వాళ్ళు వేరే వాళ్ళతో కాల్స్ మాట్లాడతారు. అలా మాట్లాడిన ఆ కాల్ లిస్ట్ అయితే వాళ్ళైతే డిలీట్ అయితే చేయడం జరుగుతుంది. మీరు వెళ్ళి చూస్తే అక్కడ ఎలాంటి లిస్ట్ ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఆ కాల్ లిస్ట్ అయితే డిలీట్ చేయడం జరిగింది. అలా డిలీట్ చేసిన ఆ కాల్ లిస్ట్ అనేది మన ఫోన్ లోనే ఒక సెట్టింగ్ లో అయితే ఉండడం జరుగుతుంది. చాలా మందికి ఇది తెలియదు. నేనైతే ఈ వీడియోలో చాలా క్లారిటీగా ఎలా వెళ్ళాలి, ఎలా ఆ కాల్ హిస్టరీ చూడాలి అనేది చెప్పడం జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నా, ఎలాంటి థర్డ్ పార్టీ యాప్ ఇన్స్టాల్ చేయాల్సిన పనే లేదు. అదే విధంగా ఎలాంటి మెసేజ్ కూడా చేయాల్సిన పనే లేదు. మనకు బేసిక్ గా ఎయిర్టెల్ కి అయితే మెసేజ్ చేస్తే మనకు కాల్ హిస్టరీ వస్తుంది. కానీ ఇక్కడ నేను చెప్పే సెట్టింగ్ లోకి వెళ్ళారనుకోండి, మీరు ఎలాంటి మెసేజ్ సెండ్ చేయాల్సిన పనే లేదు. అదే విధంగా జస్ట్ ఒక నిమిషం లోపే మీరైతే ఆ కాల్ హిస్టరీ అయితే చూడవచ్చు. నేను ఇప్పుడు క్లారిటీగా స్టెప్ బై స్టెప్ అయితే చెప్పడం జరుగుతుంది. సో మీరు నేను చెప్పింది అయితే ఫాలో కండి. 100% మీకైతే ఆ కాల్ లిస్ట్ అయితే దొరకడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసేయండి. అదే విధంగా కింద మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్ లింక్ ఉంటుంది, వెళ్ళి అందులో జాయిన్ కాండి. ఇప్పుడైతే మనం మ్యాటర్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ ప్రాసెస్ వర్క్ అవ్వాలంటే ఫస్ట్ మీ ఫోన్ అనేది అప్డేట్ వర్షన్ లో ఉందో లేదో చూడండి. ఒకవేళ అప్డేట్ కాలేదనుకోండి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఫోన్ అయితే 100% అప్డేట్ అయితే చేయాలి. అప్డేట్ చేస్తేనే ఇదైతే వర్క్ అవుతుంది. సో ఫస్ట్ అయితే మొబైల్ అయితే అప్డేట్ చేసేయండి. ఇప్పుడు ఏం చేయాలి అంటే, మీరు ఎవరి కాల్ లిస్ట్ చూద్దాం అనుకుంటున్నావో వారి ఫోన్ అయితే తీసుకోండి. వాళ్ళ ఫోన్ అయితే 100% ఉండాలి, అప్పుడే చూడగలుగుతాం. వారి ఫోన్ లేకుంటే మాత్రం మనమైతే ఏమీ చెయ్యలేము. ఇప్పుడైతే వారి ఫోన్ అయితే తీసుకోండి. వారి ఫోన్ తీసుకున్న తర్వాతకి వారి ఫోన్లో ఉన్న సెట్టింగ్ యాప్ ఉంటుందిగా, ఆ సెట్టింగ్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఈ విధంగా వస్తుంది. ఇక్కడ సెర్చ్ బార్ ఉందిగా, ఈ సెర్చ్ బార్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఈ విధంగా వచ్చాక ఇక్కడ నోటిఫికేషన్ హిస్టరీ అని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా నోటిఫికేషన్ హిస్టరీ అని ఎంటర్ చేశాక సెర్చ్ నొక్కితే ఈ విధంగా 2 ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఉందిగా, ఈ ఫస్ట్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఈ విధంగా వస్తుంది. ఇలా వచ్చాక ఇక్కడ నోటిఫికేషన్ హిస్టరీ అని ఉంది కదా, దానిని అయితే నొక్కండి. నొక్కాక నెక్స్ట్ ఇలా వస్తుంది. ఇక్కడ రీసెంట్గా మన ఫోన్లోకి ఏమేమి నోటిఫికేషన్స్ వచ్చాయో ఇక్కడైతే మొత్తం అయితే చూపించడం జరిగింది. నాకు రీసెంట్గా ఇన్స్టాగ్రామ్ నుంచి అయితే నోటిఫికేషన్స్ అయితే రావడం జరిగింది. సో మీకు కూడా రీసెంట్గా ఏమేమి నోటిఫికేషన్స్ వచ్చాయో ఇక్కడైతే చూపించడం జరిగింది. ఇలా వచ్చాక మొత్తం పైకి అయితే స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేశాక ఒక దగ్గర ఇలా ఫోన్ అని ఉంటుంది, దీనిని అయితే వెతకాలి. మొత్తం పైకి కిందికి స్క్రోల్ చేస్తే ఒక దగ్గర ఈ విధంగా ఫోన్ అయితే కనిపిస్తుంది. ఇక ఇలా వచ్చిన ఈ ఫోన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇలా వస్తుంది. ఇక్కడ రీసెంట్గా మనము ఎవరితో మాట్లాడామో వారి నెంబరు లేకపోతే వారి పేరైతే ఇక్కడ ఈ విధంగా కనిపించడం జరుగుతుంది. ఈ విధంగా రీసెంట్గా మన మొబైల్లో డిలీట్ చేసిన కాల్ లిస్ట్ని అయితే ఇక్కడికి వచ్చి ఈ విధంగా చూసుకోవచ్చు. అయితే మీకు ఒక డౌట్ అయితే రావచ్చు. డౌట్ ఏంటి అంటే, ఇక్కడ పేర్లు మాత్రమే ఉన్నాయి, మరి వాళ్ళ నెంబర్లు ఎలా తెలుసుకోవాలి అని కొందరికైతే డౌట్ రావచ్చు. కొందరికి ఆల్రెడీ ఎలా తెలుసుకోవాలో తెలిసే ఉండొచ్చు. కాకపోతే కొందరికి ఇక్కడ పేర్లు ఉన్నాయి కదా, మరి ఆ పేరుతోన ఏ నెంబరు కనుక్కోవాలి అని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ ఉన్న పేరుతో సహా నెంబర్ ఏ విధంగా చూడాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక పేరు ఉందిగా, ఆ పేరు అయితే సెలెక్ట్, ఆ పేరు అయితే మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మొత్తం మీరు బ్యాక్ అయితే వచ్చేసేయండి. బ్యాక్ వచ్చాక మీ ఆ ఫోన్లో ఉన్న కాంటాక్ట్ ఉంటుంది కదా, ఆ కాంటాక్ట్ లిస్టులోకి వెళ్ళి అక్కడ సెర్చ్ బార్లో అక్కడ ఏదైతే పేరు ఉందో అదే పేరు ఇక్కడ ఎంటర్ చేశారనుకోండి, అప్పుడు అక్కడ ఫోన్ నెంబర్ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా అయితే తెలుసుకోవచ్చు. కాకపోతే కొన్ని ఫోన్లు అయితే రావట్లేదు. కొంచెం మీ ఫోన్ అయితే అప్డేట్ అయితే చేయండి. అప్డేట్ చేయకపోతే రాదు. కాబట్టి మీ ఫోన్ యొక్క సాఫ్ట్వేర్ అనేది అప్డేట్ వర్షన్లో ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ అప్డేట్ లేకుంటే తప్పకుండా అప్డేట్ అయితే చేసేయండి. ఇది ఫ్రెండ్స్, నేను చెప్పినట్టు చేయండి. ప్రతి ఒక్కరి ఫోన్లో అయితే తప్పకుండా ఉండడం జరుగుతుంది. ఒకసారి వెళ్ళి చెక్ చేసేయండి. తప్పకుండా ఆ కాల్ లిస్ట్ అనేది మీకు దొరకడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్, మరిన్ని ఎలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.